కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం శాసనసభ్యుడు బాలకృష్ణ గారిని టార్గెట్ చేశారు. ఇకపోతే బాలకృష్ణ గారు నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ మాట్లాడటం, అదేవిధంగా చిరంజీవి గారి గురించి కూడా కాస్త వ్యంగ్యంగా మాట్లాడటం, దానికి చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వటం, లెటర్ రిలీజ్ చేయటం అన్నీ జరిగినాయి. సో ఏంటి రాంబాబు గారు, ఎందుకు బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని అనుకోవాలి? బాలకృష్ణ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి టార్గెట్ చేశారని అనుకోవటం చాలా పొరపాటు. వాస్తవానికి బాలయ్య గారు కానీ కామినేని శ్రీనివాస్ గారు కానీ నిన్న శాసనసభలో మాట్లాడినటువంటి తీరు చాలా అర్ధరహితమైనటువంటి తీరు, అసందర్భమైంది కూడా. ముఖ్యంగా దీనిలో కామినేని శ్రీనివాస్ గారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే బురద జల్లేటటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇంతకు ముందు కూడా ఇదే అంశాన్ని శాసనసభలో మాట్లాడారు. ఈ సంవత్సరంన్నర కాలం లోపు కూడా ఒకసారి ఇదే ప్రస్తావన కామినేని శ్రీనివాస్ గారు, మాజీ హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడారు ఒకసారి. నిన్న కూడా మళ్ళా మాట్లాడారు. అసందర్భం అది. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే సందర్భంలో ఏదో మన చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో పడ్డారు కామినేని శ్రీనివాస్ గారు. దీన్ని అదనుగా చూసుకుని బాలయ్య గారు తన ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఆయన మాట్లాడినటువంటి తీరు గాని, ఆ బాడీ లాంగ్వేజ్ గాని, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం గాని చాలా అగ్లీగా ఉంది. ఇప్పుడు అదేదో అభ్యంతరకరంగా ఉండమే కాదు, అగ్లీగా ఉంది. ఎవరు అడిగినా సరే, ఈవెన్ తెలుగుదేశం శాసనసభ్యులు కానీ, బాలయ్య గారిని ప్రేమించేటటువంటి వ్యక్తులు కానీ, బాలయ్య గారిని అభిమానించే వ్యక్తులు కానీ బహిరంగంగా సమర్థించలేనటువంటి పద్ధతుల్లో నందమూరి బాలకృష్ణ గారు బిహేవ్ చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా శాసనసభలో ఇలా మాట్లాడడం సమంజసం కాదు. ఒకవేళ శాసనసభలో ఇలా మాట్లాడినప్పుడు బాలయ్య గారు తక్షణమే క్షమాపణ చెప్పినట్టయితే, ఆ తర్వాత క్షమాపణ చెప్పినా కొంత సర్దుకుంటది. అలా కాకోకుండా ఈగోయిస్టిక్ గా ఆయన బిహేవ్ చేయటం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా అన్ని. మీరు నిన్న ఒక ట్వీట్ చేశారు అమ్మటి రాంబాబు గారు, ఆ ట్వీట్ మీదే కదా? నాదే. మేము స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న ట్వీట్. మీరు ఆ ట్వీట్ లో శ్రీ 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 నందమూరి బాలకృష్ణ ప్రపంచంలో అతిపెద్ద సైకో, కావాలంటే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తా అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది?